ఈ నెల నడబడే వరాల ఒరబడే ప్రియంగా మొదటిసారి పిలిచే ప్రేయసే అదేదో అలజడే క్షణంలో కనబడే గతాలు వదిలి పారిపోయే చీకటే తీరాన్నే వెతికి కదిలే అలల కనులే అలిసే నా ఎదురై ఇప్పుడే దొరికెనా ఎప్పుడు వెనకే తిరిగే ఎదకే తెలిసేలా చెలియే పిలిచేనా చూసాలే కళ్ళారా వెలుతురువానే నా హృదయంలోనే నువ్వు అవుననగానే వచ్చింది ప్రాణమే ఈ తొలకరి చూపేనా అలజడి నాపేనా ప్రతిదిక నీకే పోను పోను దారే మారేనా నా శత్రువి నడుమే చంపదా తరిమే నా చేతులే తడిమే గుండెల్లో భూకంపాలే రాతే నీవే మార్చేసావే నా జోడి నీవేలే చూసాలే కళ్ళారా వెలుతురువానే నా హృదయంలోనే నువ్వు అవుననగానే వచ్చింది ప్రాణమే ఈ జత కుదిరాకే నా కదలిక మారేనా మధువిక నీవే ఆ నక్షత్రాల ధారే నా పైన కాలాలే కౌకిళ్ళలో చేరాలిలే తాలేమో వేచుంది చూడే నీ మెల్లో చోటడిగే ఇబ్బంది అంటోంది గాలే దూరేందుకే మా మధ్యనే అల్లేసుకున్నాయి ప్రాణాలే ఇష్టంగా ఈనాడే వెతికి కదిలే అలల కనులే అలిసేనా ఎదురై ఇప్పుడే దొరికెనా ఎప్పుడు వెనకే తిరిగే ఎదకే తెలిసేలా చెలియే పిలిచేనా చూసాలే కళ్ళారా వెలుతురువానే నా హృదయంలోనే నువ్వు అవుననగానే వచ్చింది ప్రాణమే ఈ జత కుదిరాకే నా కదలిక మారేనా మధువిక నీవే ఆ నక్షత్రాల ధారే నా పైన కొత్తగా నాకేమైందో వింతగా ఏదో మొదలైందో అంతగా నాకర్థం కాలేదే మెరుపులా నీ చూపే మందో చినుకులా నాపై వాలిందో మనసిలా నీ వైపే తిరిగిందే ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు మాటల్లే నీ మంత్రం వేసి మాయలోకి తోసావు నా కోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు నా కోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు పంచుకోమన్నావు తొలకరి చిరుజల్లై నువ్వు కళ్ళకే దొరికావు రంగులా మెరిసావు
నేలపై హరివిల్లా నువ్వు నిన్న మొన్నల్లో ఇల్లా లేనేలేనంట నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా మాటల్లోని మారాలన్నీ మంచులాగా మార్చావు నీకోసం మారాలే నేను నీతో నూరేళ్ళు ఉండేనా నేను నీకోసం మారాలే నేను నీతో నూరేళ్ళు ఉండేలా నేను మాటలే మరిచేలా మౌనమే మిగిలేలా మనసుతో పిలిచావా నన్ను ఓ కన్నులే అడిగేలా చూపులే అలిసేలా ఎదురుగా నిలిపావా నిన్ను పైకే నవ్వేలా లోకం అంతా నువ్వేలా నాకే ఈ వేళ నేనే నచ్చాని వల్ల మాటలే దూరం చేసే మాట నీకు చెప్పేలా ఓ నీ వెంటే ఉంటున్నా నేను నువ్వే లేకుంటే ఉంటానా నేను నీ వెంటే ఉంటున్నా నేను నువ్వే లేకుంటే ఉంటానా నేను శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఏ వైపు పోనీవే నన్ను
గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు உருகி உருகி போனதடி என் உள்ளம் யானியே குருகி குருகி போனதடி என் எண்ணம் யானியே நீன்றி மூடுமே ஏவானோ நீதானே என் காதலே என்னாலும் உருகி உருகி போனதடி என் உள்ளம் யானியே குருகி குருகி போனதடி என் எண்ணம் யானியே யாரோ மூரலோ தேனோ பேசும் நேரமோ பாலோ பாதமோ ஆடை காலின் அணிகளோ கரைகளில் கரையும் வெண்ணுரை கதைத்திடும் மொழிகளா விழிகளின் வளைவில் வானவில் நிறங்களில் காதலா நீன்றி மூடுமே எவனோ நீதானே என் காதலே என்னாலும் உருகி உருகி போனதடி என் உள்ளம் யானியே குருகி குருகி போனதடி என் எண்ணம் யானியே ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయ
హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా నేలపై నింగిలా గొప్పెడు గుండెకు పండుగ ఈ వేళ నా కన్ను ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన ఎప్పుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో ఎప్పుడో రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ్ళ సొంతమై అల్దనే గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ నా కనులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ నో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ పోయేళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఫాస్ట్ బీట్ చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే ఎన్న పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైకమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా కెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party.
a family party. It's a family party. It's a family party. It's a family party. ఆలోచనకర్త నిత్యులకు తండ్రి సమాధానకర్త స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజుల దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కళ్యాణానంతరం తండ్రిగా మీ కుమారుడుగా మీరు వచ్చారని నమ్ముచున్నాం తండ్రి. మీ కృపలో మీ ప్రేమలో మీ దయా సంకల్పంలో ప్రభు ఆయన వచ్చిన బంధుమిత్రులు రక్త సంబంధులు ప్రభు ఆయన బంధువులు తండ్రి 40 వారు స్నేహితులు ప్రభు ఆయన అనేక మంది ప్రభు ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నారు. ఈ దూతలు మీరు తోడుగా ఉంచండి. అమ్మవారి వేళ మీ కృప కలిగిన కాపుదాలతో కూడా ఈ బిడ్డలు తోడుగా ఉంచి మీ తలన వర్షం కడల వర్షం కోపరించి సమస్తము సక్రమంగా మర్యాదను జరిగించమని వేదిక అలంకరించిన పెండు కుమారుడికి పెండు కుమార్తెకి కొన్ని గడిలో కళ్యాణం జరుగుతుండగా మీ దయా కిరీటము అక్షయ కిరీటము కృపా కిరీటము వాడవారి కిరీటం దయచేయమని నా యేసు పరిశుద్ధ నామమున బ్రతుకులని ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
12వ అధ్యాయము 18 నుంచి 24 వరకు మన మధ్యనున్న మరి దైవ సేవకులు పాస్టర్ ఆనంద్ కుమార్ గారు చదివి వినిపిస్తారు. 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్యం చదువుతాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి. ప్రత్యేక సమయం ఏర్పరచకుండా లేఖన భాగం పౌరులు స్త్రీలారా ప్రభులకు వలె మీ సొంత పురుషుల రూపం నుండి క్రీస్తు సంగమనకు శిరస్సయ్యున్న లాగున పురుషుడు తన భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడగలను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కణకమైనను మృడైనను అటున్న ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిళల సంఘముగాను ఆ యొక్క నిరుత దాన్ని నిలవబెట్టుకున్నామని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచినై దాని కొరకు తాను అప్పగించుకున్నాను. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహముకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తన తల్లితో ద్రాక్షరసం లేదని వారితో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాదని తన తల్లికి పంచాయతీని చెప్పాను. ఆయన మీతో చెప్పులు చేయడని ఆయన తల్లి చెప్పాను. యూదుల శుద్ధీకరణ ఆచారం చొప్పున అక్కడ 3 తూములు బట్టి 6 రాళ్ళు బాణాలు ఉండేవి. యేసు ఆ బాణలతో నీళ్లతో నింపమని వారితో చెప్పాను. తర్వాత నిండు ప్రధాన యాజకులను పిలిపించి మీరు ఈ రసమును తీసుకువెళ్ళి వారికి విందార్పణ చేయమని చెప్పాను. ఎంత పర్యాంతము అవమని చేయడము జరిగింది. వారు ఏకము కాక మునుపు, వారు భార్య భర్తలుగా ఏకం కాక మునుపు ఒంటరిగా తోటలో ఉండగా ఆ తోటలో మహాదైవ జనాంగమా వీరిద్దరిని ఒక తోట వేసి ఆ తోటలో ఉంచారు యేసు ప్రభువు యెహోవా దేవుడు. అంటే అది ఎట్లాగా దేవుడు బిడ్డలారా, ముందు ఆలాపన చేశాడు, తర్వాత ఆమె ప్రకటింపులో అవమనం చేశాడు. మరి ఏకంగా ఆ తోటలో ఉండమని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, వారికి ఒక ఆదాముకి ఒక ఆలోచన వచ్చింది. ఎలాంటి ఆలోచన అంటే ఆదామును ఫస్ట్ గా చేసినప్పుడు ఏదైనా తోట వేసి ఆ తోటలో మీరు హ్యాపీగా జీవించు అని అతను చెప్పారు. తర్వాత అనేక జంతువులకి పశువులకి అన్ని కూడా ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆయన అంటాడు, ఎవరంటే నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరు నుంచి తీయబడింది కనుక నాది అనబడును అంటాడు. అయితే ఇప్పుడు మీ ఇద్దరు కూడా తోటలో హ్యాపీగా జీవించండి, తోటలో ఆనందంగా ఉండండి, సంతోషంగా మీరు జీవించండి. తండ్రి యెహోవా దేవుడు వారిని దీవించి ఆయన పరలోకం వెళ్ళిపోయారు. తోటలో మీరున్నారు దేవుని బిడ్డలారా. ఈ తోటలో హ్యాపీగా ఉన్నారు. ఆదాము ప్రతి జంతువుకి ప్రతి పక్షికి ఈ పూల వనాలకన్నీ కూడా ఆదామే పేరు పెట్టాడు. ప్రతి పక్షి
కూడా దేవుడు అది ఒకరికే పేరు పెట్టాడు కనుక. కానీ చాలా కాలం అయిపోయిన తర్వాత ఒక రోజు దేవుడు చెప్పాడు, ఈ తోటలో మీరు ఉండండి, ఇదిగో ఫలానా చోట ఇదిగో ఆ చెట్టుకున్న పండు మాత్రం మీరు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అది తిన్న పూట మీరు నిశ్చయముగా చనిపోతారు, నిశ్చయముగా మీరు చనిపోతారని భగవంతుడు సరిచేస్తుడు వారికి చెప్పడం జరిగింది దేవుని బిడ్డలారా. అయితే ఈ స్త్రీ ఒంటరిగా వెళ్ళి ఆ పండుని ఆ శాతం ఇవ్వటం వల్ల తినటం జరిగింది. తర్వాత తన యొక్క పాప స్థితి బయటపడిపోయింది. అంతకుముందు వారికి వస్త్రాలు లేవు. తర్వాత ఎప్పుడైతే ఈ స్థితి కలిగిందో ఆమె చెట్టు చాటుకి వెళ్ళి దాపుంది. సగం పండు తీసుకెళ్ళి తన భర్తగా ఉన్న అతనికి మరి ఆదాముకి పెట్టడం జరిగింది దేవుని బిడ్డలారా. వారు ఆ తోటలో ఉండగా స్థితి కలిగినప్పుడు భగవంతుడు సర్వేశ్వరుడు సంధ్యాసంగా వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా పిలిచాడు వారిని, అదమ్మా నువ్వెక్కడున్నావు, అవమ్మా నువ్వెక్కడున్నా పిలిచినప్పుడు వారు సిగ్గుతో తలవంచుకొని ఆయన ముందుకు రాలేకపోయినాడు. ఆ టైంలో దేవదేవుడు పిలిచినప్పుడు బయటకు వచ్చాయా మేము పాపం చేసే ఉన్నప్పుడు దేవుడు వారిని శపించి దేవుని బిడ్డలారా తోటలోంచి బయటికి గెట్టి వేసినాడు. వారు చేసిన పాపం నిమిత్తము మళ్ళీ యేసు క్రీస్తుగా ఈ లోకరక్షణగా రావడం జరిగింది. ఆయన లోకరక్షణగా వచ్చిన తర్వాత అనేక అద్భుతాల్ని ఆయన చేశారు. కుంటి వారికి నడకని, గుడ్డి వారికి చూపుని, చనిపోయిన వారి లేవ, ఇలాంటి అనేక అద్భుతాలు యేసు క్రీస్తు వారు సత్యదేవుడిగా ఈ లోకం వచ్చి 33 సంవత్సరాలు జీవించి కేవలం 3 సంవత్సరాల్లో ఆయన బోధన చేసినాడు. ఎంత మధురమో మనకెంత మధురమో, ఎంత మధురమో మనకెంత మధురమో, యేసు నామమే అతి మాధుర్యం మాధుర్యం, క్రీస్తు వెలుగుటే మన కర్తవ్యము కర్తవ్యం, ఎంత మధురమో మనకెంత మధురమో, ఎంత మధురమో మనకెంత మధురమో. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే. ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. ఒక చేతిలో నీ గీతలే, ఒక తీరుగా కలిసుండవే, ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండె గమనించండి, ఈనాటికి కూడా ఆ వృద్ధ దంపతులు ఆరోగ్యంతో శక్తితో ఉన్నారు. వారు కనగా వచ్చిన పిల్లలే రవిప్రకాష్ గారు, మీ తల్లిగారు ఆనందంగా మిమ్మల్ని ఒక మాట అనుకుంటుగా ఒక మాట మిమ్మల్ని గాయత్రి గారిని పెంచారు. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఎప్పుడు కూడా ఒకవేళ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీ అత్తమామల్ని ప్రేమించాలి, గౌరవించాలి. చక్కగా ఇందాక నేను చూశాను మీ బావగారు మీ డాడీ మాట్లాడుతుంటే ఎంత చక్కగా వినయంగా మరి మనోహర్ గారు ఆయనతో మాట్లాడుతారంటే అమ్మాయి గారు వచ్చేస్తున్నాం. ఇది ఎప్పుడు కూడా గౌరవానికి ఎప్పుడు కూడా లోటు రాకూడదు. ఇది ఎవరి గౌరవం చెప్పాలి, మీరు పట్టావారి గౌరవం. మీకు అర్థమవుతుందా? ఈ పట్టావారి గౌరవాన్ని నీవు కూడా నిలిపాలి. అర్థమవుతుందా? తర్వాత మీరు చెప్పండి, ఎందుకంటే నేను తెలుగులో అందరికీ చెప్పాలని చూస్తున్నాను. తర్వాత మీరు ఇంగ్లీష్లో తనకి ట్రాన్స్లేషన్ మీరు చేయండి ఏమి పెట్టారు. ఇలా
ఆదర్శమైన దంపతులుగా మీరు ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాను. కనుక దైవ జనాంగమా, యేసు క్రీస్తు వారు ఈ రీతిగా వారిని ప్రేమించి ఆ యొక్క 6 రాత్రి పాములను నీటితో నింపి ఆ విందుని సక్రంగా జరిగించినారు. ఎంత గొప్ప, ఎంత ప్రేమ, ఎంత ఆదర్శంగా ఆ దివ్యమంగళ స్వరూపుడ క్రీస్తు భగవానుడు వారిని దీవించాడు ఆ కానాల విందులో. ఇప్పుడు కూడా దేవుని బిడ్డలారా, మరి ఈ కళ్యాణంలో మనం చూసినట్లయితే, ఈ కళ్యాణంలో మనం అనుసరించినట్లయితే, ఈ దంపతులు కూడా రాబోయే దినాల్లో మరి మా ఆవుకు ప్రాంతంలో చూసినట్లయితే మా సంఘాల్లో మరి పట్టవారి కుటుంబం అంటే చాలా గొప్ప గౌరవం ఉంది. ఒకరోజు ఒక ఫాదర్ చెప్తారు, వెన్సెట్టి, వాళ్ళు చాలా సహకారాలు మనకు బిషప్ గారు చెప్తున్నారు దేవుని బిడ్డలారా. కనుక ఒక మంచి గౌరవమైన పదవులో వీరి కుటుంబము పెరిగింది. కనుక జీసస్ సుమారు ఒక 40 సంవత్సరాలు, 40 సార్ ఒక 5 సంవత్సరాలు అవుతాయి జీసస్ మీరు నమ్ముకుని. ఓకే, ప్రార్థన చేయండి, ఆదరించండి. ఆశీర్వాదమో నీయోమా మా పరమాజనక, ఆశీర్వాదమో నీయోమా, ఆశీర్వాదమో నీయోమా మా పరమాజనక, ఆశీర్వాదమో నీయోమా. ఆశాలో దేరంగా ఆయేషు కోడు ఇచ్చి, ఆశాలో దేరంగా ఆయేషు కోడు ఇచ్చు, యేసుని బిడ్డలను ఎప్పుడూ యేసుని బిడ్డలను ఎప్పుడుగా పెంచుమా. ఆశీర్వాదమో నీయోమా మా పరమాజనక, ఆశీర్వాదమో నీయోమా, ఆశీర్వాదమో నీయోమా మా పరమాజనక, ఆశీర్వాదమో నీయోమా. కుటుంబంలో భార్య భర్త చాలా విశేషమైన భూమికతో పోషించేవాళ్ళు. ఇరువురు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ఈ కుటుంబాన్ని లీడ్ చేయగలిగితే ఖచ్చితంగా 100% సంతోషం. ఈ సంతోషానికి కారణం ఏంటంటే, మీ మధ్యలో ప్రభు అయిన యేసును మీరు అలౌ చేయాలి. ప్రభు అయిన యేసును మీ కుటుంబాల్లోనికి అలౌ చేయగలిగితే ఆ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. ఏ కుటుంబంలో కూడా ఎప్పుడు సంతోషమే ఉండదు, ఎప్పుడు ఆనందమే ఉండదు. అప్పుడప్పుడు విభేదాలు, అప్పుడప్పుడు మాటల తేడాలు, అప్పుడప్పుడు నేను గొప్ప అనే తారతమ్య భేదాలు తప్పక వస్తాయి. అప్పుడు బైబిల్ చెప్పే మాట ఏంటంటే, భార్యను భర్త ప్రేమించాలి, అలాగనే భార్య భర్తను ఇద్దరు గౌరవించాలి. గౌరవం కంటే ప్రేమ చాలా విలువైంది. దేవుడు భర్తకిస్తున్న ప్రత్యేకమైన కొన్ని ఘటన ఏంటంటే భార్యను ప్రేమించడం. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చాలా చక్కగా ప్రేమను గురించి వివరిస్తాడు. ఈ ప్రేమ అన్నింటినీ తోడుకుంటుంది, అన్ని సమయాల్లో కూడా బ్యాలెన్స్ కలిగి ఉంటాం. అన్ని సమయాలు సంతోషంలో మాత్రమే కాదు, ఆనంద సమయంలో మాత్రమే కాదు, ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా నీ భార్యను నువ్వు అర్థం చేసుకునే వ్యక్తిగానే ఉండాలి. నీ భార్యను ప్రేమించే బిడ్డగా ఉండాలి. ఏది గొప్పతనం అంటే ప్రేమించడమే గొప్పతనం. కక్ష 2 నిమిషాలు జరిగిపోయింది. ప్రేమ దేవుని మాట, ప్రేమ దీర్ఘకాలికం పనిచేయను. అంటే అంటిల్ డెత్, నీ మరణం బట్టి వరకు కూడా నీ భార్యను ప్రేమించాల్సిందే. నీ మరణం బట్టి వరకు కూడా నీ భర్తను ఏంటంటే గౌరవించాల్సిందే. ఇదే గొడవపెట్ట, ఇదే ప్రేమ. నీ కుటుంబం చాలా చక్కగా ఆనందంగా ఈ లోకంలో సంతోషంగా ఉండాలంటే ప్రేమించడమే. ఎలా యేసు మనల్ని ప్రేమించి తను తాను ఎలాగో
అర్పించుకున్నాడో అలాగూ ప్రేమించేంత వరకు కూడా ఒక భర్త భార్యను ప్రేమించగలిగితే ఆ కుటుంబం ఇప్పుడు కూడా వసుదైక కుటుంబంగా ఉంటుంది. అలా కుటుంబం ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అలా ఉండాలంటే భార్య భర్త నిలుగురు కూడా మోకరించి ప్రార్థించేవాళ్ళుగా ఉంటారు, తప్పనిసరిగా ఉంటారు. కానీ ఆ స్నేహబంధం కొంతవరకు మాత్రమే. స్నేహానికి మించి భార్య మాత్రమే చేస్తారు. స్నేహానికి మించి నీ వంశాన్ని ఉద్ధరించడానికి మరి వేరే చోట నుంచి నీ అడుగు వేయటానికి వచ్చిన నీ భార్యను నువ్వు ప్రేమించేట్టుగా ఉండాలి, అంటే గౌరవించేట్టుగా. ప్రభు అంటాడు, ఇద్దరు వేరు కాదు, ఇక్కడి నుంచి ఏక శరీరము, భార్య భర్తలు ఏక శరీరమే. అంటే మన వాంగ్మయంలో ఆ శివునికి మరొక పక్కనేమో ఆయన ఇంకొక పక్కనేమో ఎవరో ఎటు చూస్తే వీళ్ళకి ఎట్లా కనపడుతున్నాడు, అటు చూస్తే ఆయన కనపడుతున్నాడు. అంటే ఇద్దరు ఒకటే, ఇద్దరు ఏక శరీరం, ఇద్దరు వేరు కాదు. ఆలోచన విధానంలో కూడా ఏక శరీరం ఉండాలి. అంటే ఆలోచన, ఏక మనస్సు, ఏకభావం, ఏకతాత్పర్యం, ఇవన్నీ ఎప్పుడైతే ఒక భర్త కలిగి ఉంటాడో అది అద్భుతమైన కుటుంబంగా మార్చాడు. అలాగే అటువంటి కుటుంబంగా ఆశీర్వాదం ఇచ్చే కుటుంబంగా, అనేక మందికి మార్గదర్శనం చూపించే కుటుంబంగా మీరు మీ కుటుంబాలు నిలిచిపోయారు కాక. ఈ సమయాన్ని ఇచ్చిన ముఖ్యంగా తండ్రి నూతనమైన దీవించి ఆశ్రయించమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. కాలాలు కళ్ళార చూసేనులే, వసంతాలు వేచింది ఈ రోజుకే. భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. దాచానుగా పిలవమని, తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని, కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని. దేవుడు
తగిన సమయములు దేవతని వాళ్ళని జతపరచమని తండ్రి సమస్తములు దేవతని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఇచ్చిన వాతావరణాన్ని బట్టి వందనాలు తండ్రి. బంధుమిత్రులు దేవతని అనేక స్థలాల నుంచి వచ్చిన దేవతని వారందరికీ క్షేమైన ప్రయాణములు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మనం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 120 సంవత్సరాలు మీకు ఆయుష్ను పొడిగిస్తున్నాను. మీ కళ్యాణం కమనీయంగా జరుగుతుండగా పెద్దల యందు భయభక్తులు మీరు కలిగి మీరు ఏక శరీరము దాల్చి తండ్రి దేవుని గణపరచాలని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవునికి మీ తరపుగా దీవించుండగా ఆయన ఆయనతత్వమైన మీరు ఆయన తరపున పాల్గొనాలని అన్ని దీవులు దయచేయాలని వేస్తున్నాము అడుగుతున్నాము తండ్రి. పెండు కుమార్ మహాదైవ జనాంగమ్మ చూడండి నవ్వండి స్మైల్ అర్థవుతుందా? ఈ ఫోటో రేపొద్దు మీకు అబ్బాయి చూడాలి, అర్థమవుతుందా? మీ అబ్బాయి చూడాలి. అప్పుడు మీ అబ్బాయి చూసినప్పుడు డాడీ ఎవరంటే అర్థమవుతుందా? ఆ స్మైల్ చూపించాలి. మైల్స్ వస్తే స్మైల్ మీరు చదివి చూడండి. ఇప్పుడు పెండు కుమార్తెని వేయించారు. గతకాలంలో పెండు కుమార్తెను చూశారు. అక్కడ వెయ్యి ఉంది కదా, ఇప్పుడు ఆమోదాన్ని చూసుకుంటాడు స్వయంగా. ఇప్పుడు దాకా బాధపడుతున్నాడు, వీరు కప్పేశారు ఆవిడో కాదనుకుంటున్నాడు. ఇప్పుడు తీసినాక ఆవిడో కాదని చూస్తాను నయించి ఇప్పుడు వెయ్యి కొత్త కథలే మొదలైనే చిన్ని గుండెలే తుళ్ళిపడనే నా తండ్రి చేతిని ఇదిగో ప్రభు నాయన మరి ఇక పెండ్లి కుమార్తె యొక్క చేతిని ఇరువురు దంపతుల ప్రభావ కలుపుచుండగా మీ కృప కాపుదలను దయచేయండి. మీరు విడవక గడబాయిక ప్రభావ నిండి నూరేళ్ళు చూస్తూ మీరు కలిగించండి. మీరు పక్షాల ఆత్మీయ తండ్రి ప్రభావ ఆత్మీయ అభిషేకం వరమును కుమ్మరించండి. రాజుల దేవా మీకు వందనాలు తెలుస్తున్నాం. రాబోయే దినాల్లో ఈ బిడ్డల ప్రభావ సకల సిరులతో మడుగు మాణిక్యము నింపుల కింద గోమేల పద్మరాగములతో ఈ బిడ్డ అలంకరించుకొని అడుగుతున్నాము తండ్రి. ఇదిగో ఈ పెండ్లాడిని ఈ నాథన్ని చేయగలుగుతారు జీవితకాలం కూడా ప్రభా ఈ కుమారుడు ఈ కుమార్తె ప్రభా ఇదే ప్రభన మీ నమ్మకమైన జీవించడానికి సాయం చేయండి. మీ కృపా కనికర కాపుదలతో తోడుగా ఉంచమని మీ అందరికి ఏర్పడుతుందా? గంగా చెప్తారు చూడండి, అందరికి ఏర్పడాలి. అందరూ చూస్తారా? వరుణ ప్రసాద్ నేను ఎమ్మెల్యే గ్రేస్ అని నిన్ను ఇది మొదలుకొని నిరంతరము కూడా తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నిన్ను నా భార్యగా చేసుకుని పోతున్నాను. కష్టమందును సుఖమందును వ్యాధులను బాధలను నీకు తోడై ఉండి నిన్ను సంరక్షించి నిన్ను భర్తగా ఉంచుదని నా ఆస్తి అంతటికి నిన్ను వాసనగా చేయుదునని సంఘమెదుటను దేవునిదుటను ప్రమాణము చేయుచున్నాను.
స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దంపతులిద్దరూ కూడా సంఘమిత్రులు, సమాజమిత్రులు, తండ్రిగాను కుమారుని వీధులుగాను సత్య ప్రమాణం చేస్తున్నారు బ్రహ్మ. ఈ ప్రమాణం అంతా కూడా ఎన్నిక బాధపడి ఈ బిడ్డలు నూతనంగా ప్రభులైన వీరి జీవితంలో మీరు ఉండండి. నూతనంగా వీరి జీవితంలో మీరు ఇల్లు కట్టుతున్నారు. వీరు ఇదే ప్రమాణాన్ని 200 కూడా అవలంబించుకున్న బాధ్యత ఇచ్చి అడుగుతున్నాను. రాజుమైన దేవా మీ పొందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ప్రమాణాన్ని ప్రభావ జీవితకాలం అంతా కూడా మీ కృప, మీ ప్రేమ, మీ కాపుదలకు నడిపించమని నా యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి ప్రార్థించింది పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె సర్వశక్తి గల సర్వేశ్వరుడు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని ఆదరించుగాక. ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే. ఎన్నో 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 ఉల్లాసాలే ఎన్నో ఉయ్యాలు పేస్తుంటే అంది అంబరమే. మనసంతా తుళ్ళేను ప్రతి క్షణము హాయిగా ఈ నవ్వుల పువ్వుల జల్లుల్లోనా ఉప్పొంగే ఇంతగా ఈ ఆటల పాటల ఆనందాన. హ్యాపీ 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 ఫ్యామిలీ, హ్యాపీ 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 ఫ్యామిలీ. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఈ ధర్మశాస్త్రాన్ని ఓకే థ్యాంక్స్. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీ ఇరువురి హృదయాలలో నిండాలి ఈ భావం.
ప్రేమించిన మా పరమదేవగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డలు మీరు దీవించి కృపలో జ్ఞాపకం ఉంచుకోండి. నిన్ను భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాను. అబ్రహాము, షరా, ఇస్సాకు, రెబెకా, రాహేలు, యాకోబు ఏ రీతిగా యోగుగా పెరిగినారు. వారి మడులతో, మాణిక్యములతో, కెంపులతో, నవరత్నములతో విలసిల్లినారు తండ్రి. ఆదర్శమైన దంపతులుగా వారు జీవించారు. ఆ దీవుల ప్రభు నాయన ఇదిగో ఈ దంపతులకు మీరు దయచేయండి. అక్కడ వారి ప్రభు నాయన, వారి ప్రభు నాయన మొదటి నుంచి కూడా ప్రభు నాయన, ఈ 3-4 తరాల నుంచి కూడా ప్రభు నాయన అభిషేకం పొందిన బిడ్డలు ఈ బిడ్డలను దీవించి కృపలో జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే పెండు కుమారు, పెండు కుమార్తెని దీవించిన ప్రభు నాయన ఇదిగో సేవకులు, మరి పాస్టర్ గారు, బిషప్ తండ్రి గారు, అలాగే వీరు చిన్నాళ్ళు, వీరు మరి పింతలు, వీరు బంధువులందరూ కూడా ప్రభు నాయన ఇక్కడికి వచ్చిన్నారు. ఈ పెళ్లినాటి ప్రమాణంలో వారు దీవిస్తుండగా ఈ దీవితో వారి కలిపి నేను పుష్పాక్షేపం జరుగుతుండగా మీ దయాకిరి బిడ్డలుగా దయచేసి కృప చూపించమని నా యేసు పరిశుద్ధ నామమున బ్రతులని ప్రార్థించులతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి, ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారం బట్టి వీరిని భార్యాభర్తలుగా నేను ప్రకటిస్తున్నా. ఇది మొదలుకొని వీరు కానీ మధ్యలో ఎవరు కూడా వీరిని వేరు చేయటానికి వీలు లేదు. ఇది మొదలుకొని మీరు భార్యాభర్తలుగా భారతదేశంలో కాదు అనేక దేశంలో సకల సుఖ సంపదలతో వర్తిల్లుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు సకల సుఖంతో కళ్యాణమే, వైభోగమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే, వైభోగమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా, ఆమని కుసుమములే విరియగా. ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే. యేసే పరచిన దినమే, మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే, వైభోగమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే.
పెంచెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే నింగి నేల నీల నాల కలిసాయే ఏకాంతం తప్ప నీతో నాతో ఏది తోడు రాలా ఏంటి వేళ ఇది మాయే పైకొచ్చి పెదవంచుల్లో మోగించిందే పీపీ సన్నాయి అమ్మాయి అమ్మాయి ఈ హాయి మేఘమా మైకమా కమ్మేటి ఈ హాయే లోకమా అమ్మాయి గీతాంజలి నా జాబిలి నా శ్వాసతోనే నీకు ఇలా ఇలా ముడేసిన పదే ఉచ్ఛ్వాసలో నిశ్వాసలో నీ వెంట నేనే చివరి శ్వాసకి ఇదే స్థితే హత్తుకోవే అల్లుకోవే నీ నన్నే నేనే నీ కన్ని అవుతానే మూడో మనిషే నీకు గురుతేరాని సంతోషాన్నిస్తానే అమ్మాయి 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 ఇరే కాలమా కాలమా సాగేటి ఇరే స్వర్గమా అమ్మాయి అమ్మాయి
మనసు ఇస్తావని, నా కన్నుల నిండా రంగు రంగుల కలలు తెస్తావని, నికలి మూవలు చేసేసడి వింటూ గడిపేస్తానే. అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే, ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే. అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే, ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే. బతికేదలా వదిలితే గుండెలో వెచ్చగా దాచాను కదా, అందుకే నా కళ్ళ ముందు నువ్వు లేని నిమిషమైన అదోరకం దిగులు. మన మధ్యకి దూరే గాలికి కూడా గలడనివ్వదే, మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే. మన మధ్యకి దూరే గాలికి కూడా గలడనివ్వదే, మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే. से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు. ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. కడలి కరటంలో
ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంట ఓకే నా బేగం ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు ద్రాక్షావ